అటువంటి తెలుగుకి ఎందరో కవులు కవితలు రచనల ద్వారా భాషా సేవ చేయగా వ్యవహారిక భాషోద్యమం ద్వారా తెలుగుకి చక్కని ప్రాచుర్యం తీసుకువచ్చిన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు జన్మదినమైన ఈ రోజును మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నవయుగ వైతాళికుడు గురజాడ వారి మానసపుత్రిక పూర్ణమ్మ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గేయ కావ్యనాయకి కిన్నెరసాని, గేయ కవి నందుని తీర్చిదిద్దిన పల్లెటూరి పడుచు ఎంకే పాట చూడబోతున్నాము.
పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఈ ఆర్యోక్తి అందరికీ విదితమే. కానీ కన్యాశుల్కం కష్టాలు అత్తవారి ఆరలు వరకట్ల వేదంతో నుండి తట్టుకొని నిలబడిన స్త్రీని విద్యతో ప్రోత్సహించి వెన్ను తట్టి వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో ఎదిగేలా చేసిన కుటుంబానికి మరియు సమాజానికి ధన్యవాదాలు. అలాంటి సమాజమే తలదించుకుని సిగ్గుపడే పరిస్థితి ఇటీవల జరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలదు, అప్పుడే మనం నిజమైన స్వాతంత్రం అన్నారు గాంధీజీ. కానీ నిజంగా నిర్భయంగా తిరగగలుగుతున్నాము? ఈ మృగాల అకృత్యాలకు ఎంతమంది నిర్భయం ఇంకా బలి కావాలి? ఆడవాళ్ళ జోలికి వెళితే వాళ్లకు రుద్రుడు లాంటి ఛత్రపతి శివాజీ కావాలి. మాకు న్యాయం కావాలి. వి వాంట్ జస్టిస్.